హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇవాళ ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా విత్ ఇన్ 5 minutesలో అయిపోతుంది ఈ రెసిపీ. సో ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. సో ఇవాళ మన రెసిపీ పేరేమిటంటే స్వీట్ కార్న్తో గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, నేనైతే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. చక్కగా తీసుకొని వాటిని ఒక 10 minutes పాటు బాయిల్ చేసుకున్నాను. తర్వాత 2 బంగాళదుంపలు బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను, స్కిన్ రిమూవ్ చేసుకొని. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాగా గ్రైండ్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకండి మీరు గ్రైండ్ వేసేటప్పుడు, అంత అవసరం ఉండదు. నేను చూపిస్తున్నాను కదా, అలా కచ్చగా వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా మీరు గారెలు తినేటప్పుడు. అందుకని కచ్చగా వేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చాట్ మసాలా, తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు యాడ్ చేసుకోండి. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే కనుక కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. లేదా మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది మీ చాయిస్ అండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలా లేదా మైదా పిండి యాడ్ చేసుకోవాలా అన్నది. కార్న్ఫ్లోర్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట క్రిస్పీగా. చక్కగా కలుపుకోండి. సో ఈలోపు మీరు ఏం చేయాలి అంటే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియో అందరికంటే ముందు మీకు అప్డేట్ వస్తుంది. సో కొంచెం చిల్లీ, తర్వాత ఆనియన్, పెద్ద ఆనియన్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. మనం గారెలోకి ఎలా అయితే వేసుకుంటున్నామో అలా వేసుకొని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదండి. మనకి ఈ బంగాళదుంపలు యాడ్ చేసాం కదా, తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసాం కదా, అందులో ఉన్న తేమే సరిపోతుంది అనమాట. మీరు ఏమీ వాటర్ కానీ నూనె కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అలా కలుపుకున్న తర్వాత మన డీప్ ఫ్రైకి సరిపడా, అంటే గారెలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ బాయిల్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కవర్ తీసుకొని మనకి చేతికి తేమ చేసుకొని చక్కగా ఒక చిన్న సైజు, మీకు ఏ సైజు అయితే గారె కావాలనుకుంటున్నారో ఆ సైజు ముద్ద తీసుకొని చక్కగా రౌండ్గా చూపిస్తున్నట్లే చేసుకొని చక్కగా, మనకి గారె అంటేనే మధ్యలో రంధ్రం ఉంటుంది కదా, రంధ్రం పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి. చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మీరు చూస్తున్నారు కదా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1కి 2 సార్లు తిప్పుకుంటూ మీరు డీప్ ఫ్రై చేసుకోండి. అలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. చూసారుగా, ఆ కలర్ వచ్చే వరకు ఉండనిచ్చి మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉన్నాయి, నేనైతే బాగా తిన్నాను. దెన్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చక్కగా బాగుంటాయి. రైనీ సీజన్లో అయితే క్రిస్పీగా ఎమ్మీగా తినేయచ్చు అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే కనుక మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.